అని మీరు కాదు, అసెంబ్లీకి ఎలాగ రావటం నేను లేదు. ఇప్పుడు నేను ఇప్పుడు డిబేట్కి పిలిచా, నారాయణమూర్తి గారు వచ్చారు, ఆయన డమ్లో లేకపోతే మ్యూట్లో పెట్టా ఉండమంటే అలాగా ఆయన మాట కూడా విందాం. ఎందుకంటే నా పద్ధతి ఏంటంటే వీ హ్యావ్ టు అంటే ప్రతివాదన బయటికి రావాలి అండ్ ఒక డెకరం కూడా మెయింటైన్ చేయాలి. నేనేమంటున్నాను అనంటే వాళ్ళు ఏదైతే చేశారో, ఏ అరాచకం అయితే చేశారో దాని మీదే ప్రశ్నిస్తారు. నారాయణమూర్తి గారు అంటే వాళ్ళు పొరపాటున చేస్తున్నారో లేదో, అంటే వాళ్ళకి ఒక క్లారిటీ లేక చేస్తున్నారో, ఒక డైరెక్షన్ లెస్ గా చేస్తున్నారో నాకైతే అర్థం కావటం లేదు. నారాయణమూర్తి గారు థ్యాంక్ యూ ప్రాబ్లం జాయిన్ అయినందుకు. ఒక నిమిషం శివశంకర్ గారు, పెడుతుంది కూటమి ప్రభుత్వం అంటున్నారు. వాళ్ళు చేసిన 5 సంవత్సరాల పని అది. మేము కాలకూడదు పెరుగుతున్నాం ఎప్పుడన్నా కాదు నారాయణమూర్తి గారు, మేము ఒక అరగంట నుంచి వెయిట్ చేస్తున్నా, బట్ థ్యాంక్ యూ లేట్ అయినా జాయిన్ అయినందుకు. సో ఒక నిమిషం లెట్ మీ పుట్ ద క్వశ్చన్ వెరీ బ్రీఫ్లీ. ఇప్పుడు రాష్ట్రం ఇవాళన్న పరిస్థితికి నేనేమంటున్నానంటే వికసిత భారత్తో పాటు వికసిత ఆంధ్రప్రదేశ్ ఏమిటి అని అడిగా. మీరే కారణం. 10.5 లక్షల కోట్ల అప్పులు, 1.5 కోట్ల పెండింగ్లు, నీతి ఆయోగ్ రిపోర్ట్ మేము కట్టలేమని చెప్పేస్తోంది. ఏదో అటు ఇటు చేసి ఉద్యోగాలకు జీతాలు అయితే ఇవ్వగలుగుతున్నారు, కానీ అంతా మీరే చేసి వెళ్ళిపోయారు అనేది ఇవాళ హోలిస్టిక్గా కనిపిస్తోన్న వ్యవహారం. దాని నుంచి స్టార్ట్ చేయండి నారాయణమూర్తి గారు. ఋషి గారు, ఇవాళ వాళ్ళు అధికారంలోకి వచ్చి ఆల్మోస్ట్ 7 నెలలు అయిపోతుంది. అయినప్పటికీ కూడా వీళ్ళు అధికారం రాకముందు ప్రజలను ఏ విధంగా మభ్యపెట్టారు. వచ్చిన వెంటనే ఎవరి మీద ఏదైనా జరగాలంటే నేను అడ్డుగా ఉంటానని చెప్పి పవన్ కళ్యాణ్ అనేవాడు. ఎవరైనా రౌడీలు గోండాలు అంటే వీళ్ళే రౌడీల్లాగా గోండాల్లాగా ఊగిపోతూ ఏదైతే క్యాంపెయిన్ ఉందో ఆ లారీల మీదకి ఎక్కి రౌడీల్లాగా గోండాల్లాగా డ్రగ్ తిని మాట్లాడినట్టుగా ఊగిపోతూ తల ఇలా కొట్టుకుంటూ, తలని చేతులు కొట్టుకుంటూ, చేతులు ఊపుతూ, అంటే ఒక ప్రజలను మోసం చేసి, ప్రజల చెవిలో పువ్వు పెట్టి, ప్రజలను మోసం చేసి వాళ్ళని మభ్యపెట్టి అనేక రకాలుగా తప్పుడు హామీలు చేసి, ఎగ్జాంపుల్ కూడా చెప్తా, అదే ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో వాలంటీర్ వ్యవస్థని బ్రహ్మాండంగా ప్రపంచం అంతా దేశంలో అన్ని రాష్ట్రాలు కానివ్వండి, అన్ని వ్యవస్థలు కానివ్వండి, ప్రపంచంలో ఇతర సంస్థలు కానివ్వండి, న్యూట్రల్ సంస్థలు కానివ్వండి, బ్రహ్మాండంగా ఆ వ్యవస్థ బాగా ఉపయోగపడుతుంది. ప్రజలు మోసం చేసి అంటే కాదు ప్రజల నిర్ణయాన్ని ప్రజల నిర్ణయాన్ని తప్పుపట్టినట్టు కాదా వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని? వాళ్ళు 10,000 చేస్తామని, ఇప్పుడు 5,000 ఇచ్చినప్పుడు లాస్ట్ గవర్నమెంట్ 10,000 చేస్తామని వాళ్ళు ఎక్కడ మాట్లాడారు? ఈ ఒక్క విషయంలోనే కాదు, ఏ విషయంలో చూసినా కూడా పచ్చి అబద్ధాలు, బూటకం, మోసం, దగా, ఈ విధంగా మోసం చేసి వీళ్ళు అధికారంలోకి వచ్చారు. చివరికి ఏం చేస్తున్నారు ఇవాళ తిరుపతిలో ఏం జరిగిందండి? బుల్డోజర్లు పెట్టి ఇల్లుని పగలగొట్టి, వీళ్ళని ఏదైనా అమెండ్ చేశారనుకోండి, వీళ్ళు చేసే తప్పులు ఏదైనా ఎత్తి చూపారనుకోండి, బుల్డోజర్లు పెట్టి ఇల్లు పగలగొట్టేస్తున్నారు, సర్వనాశనం చేసేస్తున్నారు, పొరదోసేస్తున్నారు. కాదు నా ప్రశ్న వేరు, సమాధానం వేరు వస్తుంది. కాదు నారాయణమూర్తి గారు, నా ప్రశ్న వేరు నారాయణమూర్తి గారు. గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసము కారణంగా ఇవాళ రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఉంది. పెండింగ్ బిల్లుల్ని కూడా తీర్చని పరిస్థితిలో ఉందని నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చిందని ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రెజెంటేషన్ ఇచ్చారు. అరవింద్ పనగారియాని కలిశారు. సో ఏ రకంగా ఆదుకోవాలి అని అడిగారు. దాని గురించి చెప్పండి. నేను చెప్తాను రిషి గారు, గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా డెలివరెన్స్ జరిగింది, ఏ విధంగా డైరెక్ట్ గా ఈ ప్రభుత్వ అకౌంట్ నుంచి లబ్ధిదారుడికి ఏ విధంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు జరిగాయో మీకు తెలుసు. ఏ ఒక్కరూ కూడా దాన్ని చేయబెట్టే అవకాశం లేకుండా, అవినీతి జరగకుండా, ట్రాన్స్పరెంట్ గా ప్రతి రూపాయి ప్రజలకు చేరే విధంగా చేసిన ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అందరూ అన్నారు ఆ రోజు, నీతో ఏది ప్రధానమంత్రి అన్నారు, మంత్రులు, సెంట్రల్ మినిస్టర్లు అన్నారు, విదేశాల నుంచి కూడా అనేక రకాల సంస్థలని వ్యవస్థలని కూడా పోవడం జరిగింది. ఇవాళ ఏం జరుగుతుందండి? అదేమైనా జరుగుతుందా? ఇవాళ అసెంబ్లీలో వీళ్ళు ఏం చెప్తారు? ఎన్ని లక్షల కోట్లు అని చెప్పారు వీళ్ళు. అంటే ఒకరికి ఇంకొక పొంతన అనేది ఉండదు మాటలకి. అసెంబ్లీలో మాట్లాడిన దానికి బయట మాట్లాడిన దానికి పొంతన ఉండదు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన దానికి చంద్రబాబు ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ అనేది దాని తప్పట్లా, కానీ కాదు బ్యాలెన్స్ కాదు. ఒక నిమిషం నారాయణమూర్తి గారు, ఇప్పుడు అమరావతి ఒక నిమిషం సార్, అమరావతి కాదన్నారు, పోనీ వైజాగ్ లేకపోతే ఇంకోటి,
ఆ అభివృద్ధో లేకపోతే ఉద్యోగాలో ఇంకోటో మనం జీడిపి సౌత్లో అందరికన్నా లీస్ట్ వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఈ ఏడాదిలో 6 నెలల్లో అయితే కాదు కదా. ఇప్పుడు మీరు అనేది ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా మనం ప్రతి రాష్ట్రం కంటే కూడా మనం ఎక్కువ ఉన్నాం, పక్కన తెలంగాణ కంటే ఎక్కువ ఉన్నాం. ఇప్పుడే ఎందుకు జరుగుతుంది? వీళ్ళ చేతగానితనం అది, వీళ్ళ చేతగానితనం, వీళ్ళ దోపిడీ. కేంద్రం తీసుకున్న డబ్బు ఏం చేస్తున్నారో తెలియదు. 6 నెలలు 7 నెలల్లో ఎవరైనా 1,40,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తారండి. ఆ డబ్బు ఎవరికి ఇచ్చారో తెలియదు. కానీ వీళ్ళు ఏదైతే ప్రామిస్ చేశారో ఒక్క పథకం, ఒకటంటే ఒక పథకం, అది కూడా అరకొరగా. మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు అడిగినా, లేదంటే లోకేష్ వైజాగ్ వెళ్ళినప్పుడు అడిగినా కూడా వాళ్ళ సమాధానం ఏంటంటే, మీరు పథకాలు ఇవ్వట్లేదని అంటే, లేదు మీకు పెన్షన్ ఇస్తున్నారు కదా అన్నారు. ఎవరు? ఇదే లోకేష్ బాబు గారు. పెన్షన్ ఇస్తున్నా అంటే పెన్షన్ కూడా రాలేదండి. ఆమె తెల్లమోహం వేసుకొని అసలు మనం ఎక్కడ పెట్టుకో తెలియక ఆయన తప్పించుకుని పారిపోయే కార్యక్రమం. ఒక్క నిమిషం శివశంకర్ గారు ఏదో శివశంకర్ గారు చెప్పండి. కాదు మీ దానికి ఆయన ఏదో పాయింట్ యాడ్ చేస్తున్నారు. ఇచ్చే పెన్షన్ కూడా అరకొరగా చాలా మందిని మీరు తప్పించేస్తే కార్యక్రమం చేస్తారు. ఎందుకు చేస్తున్న విషయం అంటే, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది మీరు లబ్ధిదారులు చేస్తారు. మేము ఎప్పుడైనా అసలు మా దగ్గర కంప్లైంట్ వచ్చిందా? ట్రాన్స్పరెంట్ గా పార్టీలు కాదు. ఇప్పుడు నేను మీకు అదే అసలు మీరు మిస్ అయింది ఏంటంటే, సంక్షేమ పథకాలు బాగా జరిగాయే కదా అని నేను అడగట్లా, అభివృద్ధి సంగతి ఏమైంది? ఒక నిమిషం శివశంకర్ గారు, వాట్స్ యువర్ పాయింట్ అండి? శివశంకర్ గారు మీ పాయింట్ ఏంటి? 1 సెకండ్. నారాయణమూర్తి గారు 1 సెకండ్. నేను ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. వినండి మీరు. ఒకే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఎంఎస్ఎంఈ చైర్మన్ గా నారాయణమూర్తి గారు 1 సెకండ్. రికార్డు మాట్లాడుతున్నాను. నారాయణమూర్తి గారు 1 సెకండ్. బేసింగ్ ఆన్ రికార్డు మాట్లాడుతున్నాను. 5 సంవత్సరాలు ఎంఎస్ఎంఈని పట్టించుకునే నాథుడు లేడు. ఎంఎస్ఎంఈని ఒక కంపేరిటివ్ స్టేట్మెంట్ చెప్తాను ఋషి గారు. తమిళనాడులో 22 క్లస్టర్లు ల్యాండ్ అయితే ఆంధ్రప్రదేశ్ లో 2 కూడా ల్యాండ్ కాలేదండి. సిగ్గుపడాలి ఈ ప్రభుత్వం. ఎంతసేపు వాలంటీర్ వ్యవస్థ పెట్టారు, డైరెక్ట్ ఖాతాలు వేసాము అన్నారే తప్ప అన్ని వ్యవస్థలు భ్రష్టు పెట్టేశారండి. అది క్లీన్ చేయడం ఎంత కష్టమవుతుంది అని అంటే, నేను ఈ మధ్య కాలంలో చాలా వర్క్ చేస్తుంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే, వీళ్ళు ఎంఎస్ఎంఈ పాలసీ అంటే వీళ్ళకి ఎవరికి అర్థం కాల. దానివల్ల యువతకి ఎంత బెనిఫిట్ ఉంటుందో అర్థం కాల. నారాయణమూర్తి గారు నాకు ఒకటి చెప్పండి. అంటే కొంచెం ముందు జాయిన్ అయి ఉంటే బాగుండేది, బట్ ఇంకెక్కువ టైం లేదు, 2 minutes ఉంది కాబట్టి. ఇవాళ పోలవరమో లేకపోతే అమరావతితో లేకపోతే ఇంకా రాష్ట్రానికి వాటి గురించో చంద్రబాబు నాయుడు ఢిల్లీలో వాళ్ళు కలుస్తున్నారు. తర్వాత ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంగా ఉన్న పార్టీ, గతంలో ప్రభుత్వంలో ఉన్న పార్టీ, మళ్ళీ తిరిగి ప్రభుత్వంలోకి రావాలనుకుంటున్న పార్టీ, ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయడానికి లేకపోతే ఏమన్నా చెప్పడానికి అసలు సిద్ధంగా ఉందా, లేకపోతే శత్రు శిబిరంగానే చూస్తారా మీరు కూటమిని? నాకు అది ఒకటి చెప్పండి. ఇవాళ సార్ ఋషి గారు, మేము ప్రజల తరఫున కన్స్ట్రక్టివ్ గా పోరాడుతున్నాం. ఇవాళ పోలవరం ఎత్తు తగ్గించారండి మీకు. అంటే మీరు కూటమిలో ఉండి పోలవరాన్ని ఏదైతే ఇంతకు ముందు మనం అగ్రిమెంట్ చేసుకున్నారో మీరే చేశారు అప్పుడు 14-19లో. దానికి ఎందుకు కట్టుబడి ఉండట్లేదు? ఇవాళ ఎందుకు ఎత్తు తగ్గిస్తా ఉన్నారు? మీ చేతకంతరం కదా అది. మీరు ఎవరిని చూసి భయపడతా ఉన్నారు? మీ కేసుల గురించి తప్పించుకోవడానికి మీరు కేంద్రాన్ని చూసి, మోడీని చూసి భయపడుతున్నారా? ఎందుకు 41.15 తీసుకొచ్చారు దాన్ని? ఎందుకు ఎత్తు తగ్గించారు? మీ చేతకంతరం కదా. ఫేజ్డ్ మేనర్ అని చెప్పారు శివశంకర్ గారు. ఫేజ్డ్ మేనర్ లో భాగంగా మీ ప్రభుత్వ హయాంలోనే అగ్రి అయ్యింది, మీరు ఒప్పుకున్నారు. కట్టడానికి మీరు ఒప్పుకొని ఇప్పుడు సిగ్గు లేకుండా మళ్ళీ మీరు విమర్శిస్తున్నారు. ఇది మీ యాటిట్యూడ్. అప్పుడు ఫేజ్డ్ మేనర్ లో కొడదామంటే మీరు ఒప్పుకున్నారు, మళ్ళీ మీరే విమర్శిస్తారు. తాటి మట్ట. నైతిక హక్కు లేదండి విమర్శించడానికి. విమర్శించండి, మేము సమాధానాలు చెప్తాం. ఇలాగే వెనుదిరి పారిపోయేవాళ్ళని కాదు. లేకుండా ఇంకా మీరు
మీరు ఆ పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు మీకు. ఎందుకు లేదు అంటే అసలు మీకు లేదండి, తగలబెట్టేశారండి, డయాఫ్రమ్ వాల్ తగలబెట్టేశారండి. ఇప్పుడు మళ్ళీ డయాఫ్రమ్ వాల్ సంవత్సరం వరకు టెండర్లు కాల్ ఫర్ చేయకపోవడం వల్ల పోలవరం ప్రాజెక్ట్ ఈ రోజు ఎంత నష్టపోయింది. మీ తాలూకా బద్ధకం, మీ తాలూకా నిస్తేజం, నిర్లిప్తత, నిష్క్రియతత్వం వల్ల సంవత్సరం వరకు మీరు రివర్స్ టెండరింగ్ రైట్ నారాయణమూర్తి గారు, దెర్ ఇస్ నో పాయింట్ అంటే కాదు ఒక నిమిషం టైం కూడా అయిపోయింది. ఎనీవే లేట్ గా వచ్చారు కాబట్టి మీరే చెప్పండి, కన్క్లూడ్ చేయండి నారాయణమూర్తి గారు. వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం ఏం చేయాల్సిన అవసరం ఉందో ఒక్క మాట పాజిటివ్ గా చెప్పండి. ఐ జస్ట్ వాంటెడ్ టు లిసన్ అ పాజిటివ్ స్టేట్మెంట్ ఫ్రమ్ యువర్ ఎండ్. వీళ్ళు చాలా ట్రాన్స్పరెంట్ గా కంపల్సరీ ఆంధ్రప్రదేశ్ ని డెవలప్ చేసే కార్యక్రమంలో భాగంగా ఈ కిక్ బ్యాక్ల గురించో లేదంటే దండుకోవడం గురించో దోచుకోవడం గురించో ఆలోచించకుండా ట్రాన్స్పరెంట్ గా వీళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు ఏదైతే చెప్పారో 14-19లో ఆ మాటలు కూడా అన్ని వదిలేశారు. మళ్ళీ 19-24 ఏం చెప్పారు, అది కూడా ఆ నిమిషం వరకే మీరు చెప్పేసి ఓట్లు దండుకున్న తర్వాత వాళ్ళని ఏది ఓడమల్లన గూడిమల్లలాగా ఓటర్లని తీసుకోకుండా మీరు కన్స్ట్రక్టివ్ గా పనిచేయాల్సిన అవసరం ఉంది, నిజాయితీగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కాకుండా కన్స్ట్రక్టివ్ గా అట్లీస్ట్ ఐ అప్రిషియేట్ దట్ స్టేట్మెంట్. ఎందుకంటే మీరు చెప్పిందన్నా కన్స్ట్రక్టివ్ గా చెప్పారు. సో కొంచెం ముందే జాయిన్ అయి ఉంటే మనం ఇంకా డీటెయిల్డ్ గా మాట్లాడుకునే వాళ్ళం. మళ్ళీ నారాయణమూర్తి గారు వేరియస్ సబ్జెక్ట్స్ మీద ఆంధ్రప్రదేశ్ సంబంధించి, ఎందుకంటే జస్ట్ వాంటెడ్ టు టేకప్ వికసిత ఆంధ్రప్రదేశ్ని రెగ్యులర్గా వారంలో కనీసం ఒక్కరోజన్నా దాని మీద చర్చ చెయ్యాలి అని అనుకున్నాం ఈరోజు. దట్స్ అన్ ఎడిటోరియల్ పాలసీలో భాగంగా. ఎందుకంటే ఎంతో కొంత ఇప్పుడు రఘునాథ్ బాబు గారి భాగం ఏంటి, శివశంకర్ గారి భాగం ఏంటి, అలాగే మీరు శ్రీనివాసరావు గారు, అలాగే ప్రైమ్ 9 నుంచి కూడా వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం కూడా ఏం చేయాలి అనేది రెగ్యులర్గా మనం చర్చిద్దాం మిగతా అంశాలతో పాటు. థ్యాంక్ యూ వెరీ మచ్ శివశంకర్ గారు, నారాయణమూర్తి గారు.